ఒక 4 రోజులకు సరిపడా మిరపకాయలు చూసారా ఎన్నొచ్చాయో. అలాగే ఒక పూటకు సరిపడా గోంగూర, ఈరోజు పూజకు కావాల్సిన పూలు మరియు చపాతీలకు కావాల్సిన బెండకాయలు రాత్రికి. ఇలా మీరు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మెయిన్గా మీరు కానీ మీ ఇంట్లో పెరట్లో కొంచెం స్పేస్ మీరు అవైలబుల్గా పెట్టుకొని ఇలాంటి కూరగాయలు వేస్తే వారానికి ఒక్క పూట మీరు పండించుకున్న కూరగాయలు లాంటివి తింటే మీ ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. నేను రీసెంట్గా ఒక రీల్లో చూసిన ఆకుకూరలు ఎంత దారుణంగా పండిస్తున్నారంటే వాడిపోయిన ఆకుకూరలు కూడా ఒక్కసారి కెమికల్ కలిపిన వాటర్లో నుంచి ముంచి తేలిపితే అది మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుందనమాట. అలాగే మన ఆరోగ్యాలు కూడా చాలా దారుణంగా ఖరాబ్ అవుతాయి అలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు. కొంచెం మీరు ట్రై చేయండి. మీకు అవైలబుల్గా ఉన్న కొంచెం ప్లేస్లోనే మీరు కల్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ కూరగాయలు లైక్ మిరపకాయలు, ఆకుకూరలు లాంటివైనా పండించుకొని చూడండి. మీ హెల్త్ చాలా మెరుగ్గా తయారవుతుంది. ఒకసారి ట్రై